ఆకాశవాణి స్మరణీయం. ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు. స్మరణీయం కార్యక్రమానికి స్వాగతం. బ్రిటిష్ వారిని పారద్రోలేందుకు సాయుధ పోరాటమే శరణ్యమని నమ్మి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించి భారత జాతీయ సైన్యాన్ని ఏర్పరిచి నాయకత్వాన్నే తన పేరుగా మార్చుకున్న నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్. జనవరి 23 సుభాష్ చంద్రబోస్ జయంతి. 1997లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సుభాష్ చంద్రబోస్పై విప్లవ దార్శనికుడు నేతాజీ రూపకం ప్రసారం చేసింది. శ్రీ హిమాంశు జోషి రచనకు తెలుగు అనువాదం శ్రీమతి పి. రామలక్ష్మి, నిర్వహణ శ్రీ కళాకృష్ణ. ఇందులో శ్రీమతి కె. రమాసుబ్రహ్మణ్యం, శ్రీ జిఎస్ ప్రసాద్ రెడ్డి, శ్రీ జి. రామమూర్తి, శ్రీ ఈఎల్ నరసింహారావు, శ్రీ ఎన్. సుబ్బారావు, శ్రీ ఎన్. హర్షవర్ధన్ పాల్గొన్నారు. వినండి, విప్లవ దార్శనికుడు నేతాజీ. ఇప్పుడు మనం మహానదీ తీరాన ఉన్న ఒక పురాతన నగరంలో ఉన్నాం. ఈ నగరం 1000 సంవత్సరాల క్రితం నాటిది. ఇదిగో, ఇది ఉడియా బజార్. ఈ బజార్లో నడుస్తూ ఉన్నాం. కుడి పక్కన ఓ పాతబడిన 2 అంతస్తుల భవంతి అది. దానిమీద సేవా సదన్ అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది స్త్రీలు పిల్లల ఆసుపత్రి. ఇక పై అంతస్తులో ఒక గది ఉంది. అందులో ఎన్నో పురాతనమైన ఫోటోలు గదిగోడలకు వేలాడదీసి ఉన్నాయి. ఒక ఫోటో కింద సుభాష్ చంద్రబోస్ జననం 1897 జనవరి 23 మధ్యాహ్నం 12-1 మధ్య అని రాసి ఉంది. స్వాతంత్ర్య భానుడు ఇక్కడి నుంచే ఉదయించాడు. పవిత్రమైన ఈ కటక్ భూమి మీద భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించాడు. Only when the world of freedom-loving Indians to flow, India will attain freedom. నువ్వు నాకు రక్తాన్ని ఇవ్వు, నేను నీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అన్నాడు సుభాష్ చంద్రబోస్. అన్ని కష్ట నష్టాలకు బానిసత్వమే మూలం. దాస్య శృంఖలాల్ని ఛేదించటానికి మీరందరూ మనసుని ప్రాణాన్ని ఒకటి చేసి కలిసికట్టుగా పోరాడాలి. ఇక ముందు మన భారతదేశం ఎవరికీ బానిసగా ఉండదు. ఏ శక్తి ఈ దేశాన్ని బానిసగా ఉంచలేదు. అవును, స్వాతంత్రం ఏ మూల్యాన్ని చెల్లించకుండా దొరకదు. దానికి మీరు తయారుగా ఉండండి. మనం బానిసగా ఉన్న భారతదేశంలో పుట్టాం. కానీ ఇక ముందు ఎవరైనా సరే స్వాతంత్ర భారతదేశంలోనే పుట్టి పెరగాలి. ఈ దేశంలోనే చివరి శ్వాస విడవాలి. అప్పుడే ఈ స్వాతంత్ర భారతదేశం ప్రపంచానికి కొత్త కొత్త సందేశాల్ని ఇవ్వగలుగుతుంది. లెమ్ము లెమ్ము మేలుకొనుము, నిదురించిన భారత జాతి భవితను మేల్కొలుపుము. లెమ్ము లెమ్ము మేలుకొనుము, లెమ్ము లెమ్ము మేలుకొనుము. ఇదిగో, ఇది స్టూవర్ట్ స్కూల్. ఇక్కడే నేతాజీ మొట్టమొదటిసారిగా విప్లవ భావాలను అలవర్చుకోవడానికి పాఠం నేర్చాడు. ఈ పాఠశాలని 1882లో ఆంగ్లేయులు స్థాపించారు. 1వ తరగతి నుంచే 7వ తరగతి దాకా ఈ పాఠశాలలోనే చదువుకున్నాడు నేతాజీ. అప్పుడు ఈ పాఠశాల ఉపాధ్యాయులందరూ ఆంగ్లేయులే. అందులో కొందరు భారతీయ విద్యార్థుల పట్ల అగౌరవంగా వ్యవహరించేవారు. బాల సుభాష్కి స్వాభిమానం కారణంగా వారి ప్రవర్తన ఎంతో బాధ కలిగించేది. అందువల్లనే ఆ పాఠశాల వదిలిపెట్టి రెవెన్షా కాలేజియేట్ స్కూల్లో అతను చేరాడు. ఇది రెవెన్షా కాలేజియేట్ స్కూల్. దీని ఎదురుగా అది ముక్కోణం ఆకారంలో ఒక పార్కు. అందులో ఏకపంక్తిన అశోక వృక్షాలు. పార్కు మధ్యలో నేతాజీ విగ్రహం కనిపిస్తోంది.
ఈ సందర్భంగా 54 సంవత్సరాల హెడ్ మాస్టర్ రుద్రనారాయణ మొహంతి చెప్పిన ఆనాటి మాటలు గుర్తుకు వస్తున్నాయి. నేతాజీ చిన్న వయస్సు నుంచి విప్లవవాది. సాంఘిక కార్యక్రమాల పట్ల అతను అన్ని వేళలా ఆసక్తి కనబరిచేవారు. నేతాజీ కడు ప్రజ్ఞాశాలి, గొప్ప తెలివితేటలు కలిగిన విద్యార్థి. విద్యాలయంలో ఖాళీగా ఏకాంతంగా ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకుని అందులో తన తోటి విద్యార్థులకు వ్యాయామం నేర్పేవాడు. గెరిల్లా యుద్ధంలో శిక్షణ కూడా ఇచ్చేవాడు. తన భవిష్యత్తును ఉజ్వలంగా మలుచుకునేందుకు ఆనాటి హెడ్ మాస్టర్ వేణి మాధవదాస్ నుంచి సలహాలు కూడా తీసుకునేవాడు. ఆయన నుంచి వ్యవహార దక్షత, సౌందర్య జ్ఞానం నేతాజీ అలవర్చుకున్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకసారి తన తల్లికి ఇలా ఉత్తరం రాశాడు. అమ్మా, నేను నా జీవితంలో ఎలాంటి గొప్ప పని చేపడితే నీకు సంతోషం కలుగుతుందో తెలుసుకోగోరుతున్నాను. నన్ను న్యాయమూర్తిగా చూడాలని ఉందా, లేక గొప్ప ఆఫీసర్ని కమ్మంటావా? కాకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనా సరే కష్టపడుతూ మంచితనంతో మానవత్వంతో ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగిపోనా? నువ్వు నన్ను ఏ రూపంలో చూడాలనుకుంటున్నావో తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉందమ్మా. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదివే రోజుల్లో కూడా సుభాష్ తన సమయాన్ని అధికంగా సమాజ సేవకే వినియోగించేవాడు. వరద బాధితులకు చందాలు వసూలు చేయటం, తుఫాను బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టడం, ఇలాంటివే ఎన్నెన్నో. రోజులు మారుతున్నాయి. రాజకీయంగా దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోసాగాయి. స్వతంత్ర భారత్ కి స్వతంత్ర భారత్ కి దేశ స్వాధీనం కోసం పోరాటం ప్రారంభమైంది. ప్రజల్లో దేశం నలుమూలల నుంచి ఉత్సాహం ఉరకలెత్తింది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జయతు జయతు భారతి, జయ భారత జనయిత్రి. జయతు జయతు భారతి, జయ భారత జనయిత్రి. జయతు జయతు శ్రుత కీర్తి, జయ వందిత భాగ్యదాత్రి. జయతు జయతు శ్రుత కీర్తి, జయ వందిత భాగ్యదాత్రి. జయ వందిత భాగ్యదాత్రి. జయతు జయతు భారతి, జయ భారత జనయిత్రి. జయతు జయతు భారతి, జయ భారత జనయిత్రి. హిమవన్నగ శిఖరాల ఘనతలు, ఘన చరితలు, గగన భాను సింధూరపు కాంతులు, ధవల ఖ్యాతులు, ఛాత్ర వంశ సంజాతులు, శౌర్య స్తూప నిర్మాతలు, భరత నేతలు, భాగ్యదాతలు, భరత నేతలు, భాగ్యదాతలు. జయతు జయతు భారతి, జయ భారత జనయిత్రి. జయతు జయతు భారతి, జయ భారత జనయిత్రి. సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ పరీక్ష మెరిట్లో ఉత్తీర్ణుడు కావటం ఎంత గొప్ప విషయమో 1921 ఏప్రిల్ 22వ తేదీన అతడు దాన్ని తిరస్కరించడం మరింత గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఒకసారి సుభాష్ తన చిన్ననాటి మిత్రునికి ఇలా ఉత్తరం రాశాడు. నా అంతరాత్మ నాకు చెప్పింది ఏమిటంటే, పరిపాలనాధికారంతో కూడిన ఈ పదవులు నాకు నిజమైన సుఖశాంతుల్ని ఇవ్వలేవు. ఇలాగే చిత్తరంజన్ దాస్ కి మరో ఉత్తరం రాశాడు నేతాజీ. అందులో నేను నా జీవితాన్ని నా జాతి సేవకు అంకితం చేయదలుచుకున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
అంతరంగం మేమవుతాం. వందలు వేల త్యాగశీలురా అడుగుజాడలలో పయనిస్తాం, అడుగుజాడలలో పయనిస్తాం. సుభాష్ చంద్రబోస్ తనకు సరైన మార్గాన్ని చూపే వారి కోసం అన్వేషించసాగాడు. సరిగ్గా ఆ సమయంలోనే గాంధీజీ బొంబాయిలో తారసపడ్డారు. లండన్ నుంచి అప్పుడు గాంధీజీ స్వదేశం వస్తూ బొంబాయిలో ఆగారు. అప్పుడే అంటే జూలై 16వ తేదీన నేతాజీ గాంధీజీని కలిశాడు. సహాయ నిరాకరణోద్యమం మొదలైంది. గాంధీజీ కోరిన ప్రకారం విద్యార్థులంతా విద్యాలయాన్ని బహిష్కరించారు. అయితే దీని పట్ల సుభాష్కి కొన్ని అనుభవాలు, మరికొన్ని సంశయాలు ఎదురయ్యాయి. ఆలోచనల్లోనూ కార్యనిర్వహణలోనూ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలున్నప్పటికీ సుభాష్ కాంగ్రెస్ సభ్యత్వాన్ని స్వీకరించాడు. 1921 నుంచి 1940 దాకా తను కాంగ్రెస్కు సహకరించాడు. రాజకీయాల్లో అత్యంత అనుభవం గడించిన దేశబంధు చిత్తరంజన్ దాస్తో కలిసి పనిచేయమని నేతాజీని గాంధీజీ కోరారు. సుభాష్ ఆ ప్రకారమే దేశబంధు దగ్గర శిష్యునిగా చేరి అంకిత భావంతో చాలా కాలం పనిచేశారు. అప్పట్లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశం వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా సమ్మెలు మొదలయ్యాయి. ఆ తర్వాత జరిగిన సత్యాగ్రహం వల్ల దేశబంధు చిత్తరంజన్ దాస్తో సహా సుభాష్ చంద్రబోస్ కూడా 6 నెలల జైలు శిక్ష విధించబడింది. అలా మొదలైన జైలు శిక్షలు నిరంతరం కొనసాగుతూనే వచ్చాయి. 1921 నుంచి 1940 వరకు 11 సార్లు నేతాజీ జైలుకు వెళ్లారు. క్రమేపీ దేశమంతటా సుభాష్ పేరు ప్రతిష్టలు పెరగసాగాయి. అయితే మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అతనికి సమస్యలు ఎదురయ్యాయి. జైలులో అనారోగ్యం పాలైన సుభాష్ని విడుదల చేసే బదులు అతన్ని యూరప్ దేశానికి తరలించడం మంచిదని బ్రిటిష్ ప్రభుత్వం తలపోసింది. వెంటనే అంటే 1933 ఫిబ్రవరిలో అతన్ని గంగే అన్న పేరు గల సముద్రపు ఓడనెక్కించి ఇటలీ పంపించారు. యూరప్లో సుభాష్ చంద్రబోస్ కొత్త మార్గాన్ని అన్వేషించాడు. ఆస్ట్రియా, చెకోస్లొవేకియా, జర్మనీ మొదలైన దేశాలు తిరిగాడు. అప్పట్లోనే సుభాష్ ఇండియన్ స్ట్రగుల్ అనే గ్రంథాన్ని రచించాడు. తరువాత అదెంతో ప్రసిద్ధి పొందింది. 1934లో తండ్రి చనిపోయిన కారణంగా మళ్లీ స్వదేశానికి వచ్చాడు. కానీ 1935 జనవరి 8వ తేదీన తిరిగి అతన్ని భారతదేశం నుంచి బహిష్కరించడం జరిగింది. ఈసారి సుభాష్ జగత్ప్రసిద్ధమైన రచయిత రోమాం హైవాన్ కలిశారు. సుమారు 1 ఏడాది గడిచాక విదేశీ ప్రభుత్వపు తీర్పులను ఉల్లంఘిస్తూ అతను బొంబాయి తిరిగి వచ్చాడు. అయితే తిరిగి వచ్చిన వెంటనే అతన్ని బంధించి జైలుకు పంపించారు. అనారోగ్య కారణంగానే 1937లో అతన్ని జైలు నుంచి విడుదల చేశారు. విడుదల పొందిన వెంటనే సుభాష్ మళ్లీ యూరప్ వెళ్లాడు. సగంలో మిగిలిన తన ఆత్మకథ ఇండియన్ పిలిగ్రిమ్ను పూర్తి చేస్తుండగా అతను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు సమాచారం అందింది. ఇది గర్వింపదగిన విషయంగా అతను భావించాడు. 1938వ సంవత్సరం జనవరి నెలలో తన 42వ జన్మదిన సంధ్యా సమయంలో స్వదేశానికి తిరిగి వచ్చాడు సుభాష్. కాంగ్రెస్ చరిత్రలోనే అతి చిన్న వయసులో అధ్యక్ష పదవిని అలంకరించిన ఘనత సుభాష్కి దక్కింది. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! ఇది గుజరాత్ రాష్ట్రంలో హరిపురా. ఈ హరిపురాలో ఒక ఉత్సవం జరుగుతున్న వాతావరణం స్ఫురిస్తోంది. ఎదురుగా 51 తోరణ ద్వారాలు, 51 కాంగ్రెస్ పతాకాలు, 51 అందమైన ఎడ్ల బండ్లు. అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ జరుపుతున్న సమావేశం. ఆయన అడుగుజాడల్లో నడిచి వస్తోంది అపారమైన జనసమూహం. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! సోదర సోదరీమణులారా, స్వాతంత్ర సమరం మొదలైంది. మనకు పూర్తి స్వాతంత్ర్యం వచ్చే వరకు
ఈ పోరాటం ఆగిపోకూడదు. మనకున్న ముఖ్యమైన సమస్యల్లో సమాఖ్య శాసన పద్ధతి ఒకటి. దీన్ని మనం నిరాకరించాలి. మనం కోరుకున్న విధంగా స్వయం శాసన పద్ధతిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం మన అందరం కలిసి ఐకమత్యంగా, అహింసాపూర్వకంగా, శాంతియుతంగా పోరాడాలి. బిగుల్ మోగక ముందే మీరందరూ తయారుగా ఉండాలి. నేతాజీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్న కాలంలో పేదరైతుల సంక్షేమం గురించి ఎక్కువ ఆలోచించేవారు. దేశాన్ని ఆర్థిక పరంగా సమృద్ధం చేయాలని యోచించేవారు. 58 ఏళ్ల క్రితమే సుభాష్ జనాభా పెరుగుదల పట్ల స్పందిస్తూ జనాభా పెరుగుదలను అదుపు చేయకపోతే జాతి ప్రగతి నిర్వీర్యం అవుతుందని హెచ్చరించాడు. భారతదేశ చరిత్రలో ప్రప్రథమ వ్యక్తిగా నేషనల్ ప్లానింగ్ కమిటీని ఆయన ఏర్పరిచారు. పేదరికం, అజ్ఞానం, అంటువ్యాధులు మొదలైన సమస్యలతో జాతి నిర్వీర్యమవుతోంది. వైజ్ఞానిక రంగంలో అభివృద్ధి లేకపోవటం వల్ల వ్యవసాయ రంగంలో కూడా జాతి వెనుకబడుతోంది. రెండవ పూటకి కూడు దొరకని దుర్భర పరిస్థితి ఎదురవుతోంది. వీటన్నింటినీ ఎదుర్కొనే రామబాణం స్వాతంత్ర్యం ఒక్కటే. ఆర్థిక రంగంలో వ్యక్తం చేసిన ఈ దూరదృష్టిని రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రఖ్యాత శాస్త్రవేత్త మేఘనాథ్ సాహు వంటి వారు సైతం గమనించారు. సమయాభావం వల్ల సుభాష్కి తన పని పూర్తి చేసుకునే అవకాశం దొరికేది కాదు. అందుకని మరికొంతకాలం అధ్యక్ష పదవిలో కొనసాగితే మంచిదన్న ఆలోచనతో త్రిపురలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. అయితే పార్టీలో తలెత్తిన మతభేదాల వల్ల తమ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాతే మరో కొత్త చరిత్ర ప్రారంభమైంది. ముప్పై 38-12 ఎలిగిన్ రోడ్, కలకత్తా. ప్రస్తుతం దీన్ని లాలా లజపతిరాయ్ రోడ్ అంటారు. ఇది 100 సంవత్సరాల నాటి విశాలమైన పురాతన భవంతి. కటక్ నుంచి కలకత్తా మకాం మార్చాక నేతాజీ ఇక్కడే శాశ్వతంగా నివసించేవారు. ఆయన ధరించిన బట్టలు, తొడుక్కున్న జోళ్లు, పడుకున్న మంచం అన్నీ జాతీయ సంపదగా ఇక్కడ ఉన్నాయి. రాబోయే తరాలకు ఇవి ప్రేరణా స్మృతులు. ఇదిగో ఇది నేతాజీ భవన్, ప్రస్తుతం నేతాజీ సంగ్రహాలయం. ఇందులో కనిపించే ఆ పట్టులాల్చి, దుప్పటి సుభాష్ చంద్రబోస్వే. వీటిని ధరించి 1941 ఫిబ్రవరి 17వ తేదీన ఆఖరిసారిగా ఈ ఇంట్లో భోజనం చేస్తూ కనిపించారు. ఆయన వాడిన పలక రంగు కారు నేటికీ ఇక్కడ వరండాలో నిలిపి ఉంది. 1941 జనవరి 17వ తేదీ అర్ధరాత్రి సుభాష్ తన కారులో మహమ్మద్ నిజాముద్దీన్ అనే మారుపేరుతో బ్రిటిష్ ప్రభుత్వం కళ్ళు కప్పి బెర్లిన్ చేరుకున్నారు. అక్కడే ఆజాద్ హింద్ ఫౌజ్ను తయారు చేశారు. ఇదే దేశ స్వేచ్ఛ కోసం ఆయన పన్నిన సరికొత్త వ్యూహం. సుభాష్ చంద్రబోస్ జర్మనీ యాత్ర స్వతంత్ర భారత సమయంలో ఒక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆజాద్ హింద్ ఫౌజ్ వెల్లువై ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తుంటే, మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వ రేడియో భారతదేశమంతటా ప్రజల్లో స్పందన కలుగజేసింది. ఇక్కడే సుభాష్ జై హింద్ నినాదాన్ని సృష్టించారు. ఈ జై హింద్ నినాదాలతో భూమ్యాకాశాలు దద్దరిల్లాయి. జై హింద్ పేరుతో ఆయన ఒక వార్తాపత్రికను కూడా వెలువరించారు. ఇక్కడే ప్రజలు ఆయన్ని ప్రేమతో, అభిమానంతో నేతాజీ అని పిలిచారు. సుభాష్ అనే అసలు పేరుకి నేతాజీ పర్యాయ పదమై నిలిచింది. ప్రపంచ యుద్ధ జ్వాలలో ప్రపంచమంతా భగ్గుమంది. యూరోప్కి బదులుగా ఆసియాలోనే ఉండి భారత స్వాతంత్ర్యానికి నాంది పలకటం ఉచితమనుకున్నారు నేతాజీ. జపాన్ ప్రభుత్వం కూడా సహాయం చేసేందుకు
సంసిద్ధతను వ్యక్తం చేసింది. 1943 సంవత్సరం ఫిబ్రవరి నెలలో నేతాజీ మరో కొత్త ఉద్యమానికి ఉపక్రమించారు. బెర్లిన్ నుంచి టోక్యో. ఈసారి యాత్ర మరింత అపాయకరంగా ఉంది. జలాంతర్గామిలో కూర్చుని ఎన్నో బాధలు ఎదుర్కొంటూ 90 రోజుల్లో గమ్యానికి చేరుకున్నారు. మే 16 నేతాజీని టోక్యోలో ఘనంగా సత్కరించారు. అక్కడే తన భవిష్యత్ పథకాల గురించి చర్చించారు నేతాజీ. సింగపూర్ యుద్ధం నేతాజీ నేతృత్వంలోనే జరగవలసింది. ఆయన సింగపూర్ చేరగానే ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులంతా ఉత్సాహభరితులయ్యారు. ఇంఫాల్, కోహిమాల మీదుగా ఆజాద్ హింద్ ఫౌజ్ ముందుకు సాగింది. అంతకు ముందే నేతాజీ అండమాన్ నికోబార్ వెళ్లారు. ఇది పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ ప్రదేశానికి రాజధాని. కాలాపాని అని పిలువబడే ప్రదేశం స్వాతంత్ర్య సమరానికి మొదటి మెట్టు. నేతాజీ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఆనందోత్సాహాలు ఎంతగా వెల్లివిరిశాయో ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన వయోవృద్ధుడు హెడ్ మాస్టర్ షేక్ ఆలం. అప్పుడు మేమంతా చిన్నపిల్లలం, జపాన్ స్కూల్లో చదువుకునేవాళ్ళం. అతనికి స్వాగతం చెప్పడానికి మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. మాతో కొంతమంది సివిల్ ఆఫీసర్లు వచ్చారు. ఐఎన్ఏలో చేరిన ఆఫీసర్లు, ఐఎన్ఏలో సిపాయిలుగా చేరిన బాలబాలికలు వచ్చారు. సైనిక వందనం జరిగాక నేతాజీ సాహెబ్ ఇక్కడ జిమ్ఖానా క్లబ్ కూడా వెళ్ళారు. దాన్నే ఇప్పుడు మేము నేతాజీ క్లబ్ అంటున్నాం. అక్కడ అతను లెక్చర్ ఇచ్చాడు. సోదరులారా, ఇక నుంచి మీరు బానిసలు కారు, మీరు స్వతంత్రంగా ఉండాలి అని స్వాతంత్ర పతాకాన్ని ఎగరవేశారు. చుట్టుపక్కల ఉన్న సివిలియన్లు చప్పట్లు కొట్టారు. మిలిటరీ డ్రెస్ వేసుకున్నారు నేతాజీ. నల్ల కళ్ళద్దాలు, టోపీ, ఎత్తుగా పొడువుగా ఉండేవారు. నేతాజీ ఇక్కడికి వచ్చినప్పుడు చూసిన సామ్నాజీ ఏం చెప్తారంటే, అయ్యా, నేతాజీ 1945 డిసెంబర్ 29, 30 తేదీల్లో లంబాలైన్ ఎయిర్పోర్ట్కు వచ్చారు. అప్పుడున్న అడ్మిరల్ అతనికి స్వాగతం చెప్పారు. అతనికి గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా చెప్పాం. అక్కడున్న జైలుకు వెళ్లి ఆ జైలులో ఉన్న ఖైదీలతో మాట్లాడారు. 1944 సంవత్సరం జనవరి 1వ తేదీ ఉదయమే నేతాజీ ఇక్కడి నుంచి నేరుగా రంగూన్ చేరారు. ఇక మొదలైంది అతని దండయాత్ర. అదే స్వేచ్ఛా దండయాత్ర. జనాదరణకు ఏమాత్రం లోటు లేకుండా ఈ దండయాత్ర సాగింది. అతని పిలుపు ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలియచేస్తున్నారు మాజీ మంత్రి శ్రీ దేవనాథ్. ఏ రోజైతే నేతాజీ దేశం వదిలి ప్రజల దగ్గరగా చేరారో ఆ రోజే ప్రజల్లో విప్లవ భావాలు చోటు చేసుకున్నాయి. నేను పూర్తిగా మొబిలైజేషన్ నమ్ముతాను. నేను భావించినట్టుగా ఆజాద్ హింద్ ఫౌజ్ బానిస సంఖ్యలను ఛేదించాలి, దానికి తగిన ధనం కూడా కావాలి అన్నారు నేతాజీ. అతను తలుచుకున్నట్టే వారం రోజుల వ్యవధిలో 3 కోట్ల లక్ష్యాన్ని దాటి 20 కోట్ల విరాళం చేరికూరింది. మహిళలైతే 5 కోట్ల రూపాయల విలువ గల ఆభరణాలు సంతోషంగా సమర్పించారు. పదండి ఢిల్లీ ఉద్యమం కోహిమా నుంచి తరలింది. 1944 ఏప్రిల్ 6వ తేదీన ఆజాద్ హింద్ ఫౌజ్ తీవ్రంగా పోరాడి కోహిమాను గెలుచుకుంది. ఇక ముందుకు సాగే మార్గాలు కనిపించకపోవడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. మోరాంగ్ యుద్ధం తాలూకు చిహ్నాలు ఇంకా అక్కడ మిగిలే ఉన్నాయి. స్వాతంత్ర్య సైనికుడు 85 సంవత్సరాల హెమాంగ్ నీలమణి సిన్హా ఇల్లు ఆజాద్ హింద్ ఫౌజుకి కేంద్రమైంది. తుపాకీ గుళ్ల వర్షానికి తూట్లు పడిన ఈ ఇంటి రేకులు ఆనాటి యుద్ధాలకు సాక్షిభూతాలుగా నిలిచి ఉన్నాయి. ఆ యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో హిమాంగ్ నీలమణి సిన్హా వివరిస్తున్నారు. ఇంఫాల్ మీద 2 సార్లు బాంబులు వేశాం. మెరాంగులో
ఎన్నోసార్లు బాంబుల వర్షం కురిపించాం, ఫిరంగులు కూడా పేల్చాం. తుపాకులు, ఆయుధాలు తీసుకుని కొండ మార్గాన అడవుల్లోంచి నడిచి రంగూన్ నుంచి బర్మా, బర్మా నుంచి ఇండియా సరిహద్దులకు చేరుకున్నాం. అక్కడి నుంచి మెరాంగ్ వచ్చాం. మెరాంగ్లో నేతాజీ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అమెరికా ద్వారా నాగసాకి, హిరోషిమాలపై బాంబుల దాడి జరిగిన నేపథ్యంలో జపాన్ ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పటికీ భారత స్వాతంత్ర్య పోరాటం మాత్రం సాగుతూనే ఉంది. నేతాజీ స్వాతంత్ర్యం కోసం దండయాత్రలు జరిపి బ్రిటిష్ పరిపాలకుల పునాదుల్ని కుదిపి ఉండకపోతే బహుశా స్వాతంత్ర్యం ఇంత తేలిగ్గా, ఇంత త్వరగా లభించకపోయేదేమో. ఒకసారి గురుదేవులు రవీంద్రనాథ్ ఠాకూర్ నేతాజీ గురించిలా అన్నారు. నేను అతన్ని దీవించి సంతోషపడుతున్నాను. ఎందుకంటే జాతి కష్టాలని అతను తన కష్టాలుగా భావించి దేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగించాడు. అందుకే మనకు స్వాతంత్రం త్వరగా లభ్యమయ్యే రోజులు వస్తున్నాయి. కేవలం స్వాతంత్ర్యమే కాదు, సుఖశాంతులతో సర్వవిధాలా సమృద్ధి పొందిన భారతదేశాన్ని చూడాలన్న కోరిక ఉండేది నేతాజీకి. ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించిన రోజుల్లో ఆయన జాతీయ గీతాన్ని కూడా రచించారు. అయితే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అమరగీతం జనగణమనను ఎన్నుకుని దానికి ఓ కొత్త స్వరూపాన్ని అందించారు నేతాజీ. దానిలో ఆయన కన్న కలలు, ఆయన ఆశలు, భావనలు అద్భుతంగా వ్యక్తం చేశారు. విప్లవ దార్శనికుడు నేతాజీ రూపకం విన్నారు. శ్రీ హిమాంశు జోషి రచనకు తెలుగు అనువాదం శ్రీమతి పి రామలక్ష్మి, నిర్వహణ శ్రీ కళాకృష్ణ. ఇందులో శ్రీమతి కె రమాసుబ్రహ్మణ్యం, శ్రీ జిఎస్ ప్రసాద్ రెడ్డి, శ్రీ జి రామమూర్తి, శ్రీ ఈఎల్ నరసింహారావు, శ్రీ ఎన్ సుబ్బారావు, శ్రీ ఎన్ హర్షవర్ధన్ పాల్గొన్నారు. ఈనాటి స్మరణీయం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. స్మరణీయం ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.